రాజకీయ విమర్శలు చేస్తే అర్ధరాత్రులు అరెస్ట్ చేస్తారా అని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరులో వైసీపీ నేత కొరటిపాటి ప్రేమ్ కుమార్ అరెస్ట్ను ఖండిస్తూ వైసీపీ శ్రేణులు అడిషనల్ ఎస్పీ రమణమూర్తిని కలిశారు. అనంతరం అంబటి మాట్లాడుతూ వైసీపీ నాయకులను అరెస్ట్ చేసినట్లే సీమరాజును ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. అదేనా నాకు తెలియదు. మీకున్న సమాచారం అదైతే అది నిజమైతే నా సమాధానం ఇది. చీమరాజును మాత్రం ఏమీ చేయదు. మా వాళ్ళు మాత్రం తీసుకెళ్లి లోపలేసి అర్ధరాత్రి కూడా తీసుకెళ్తారు. మరి చీమరాజును కూడా తీసుకెళ్ళొచ్చు కదా అర్ధరాత్రి. ఆయన సంస్కృతం మాట్లాడుతున్నాడు కదా, చూశారా మీరు? ఆ చీమరాజు సంస్కృతం మాట్లాడుతున్నాడు, వచ్చి బూతులే. అది మాత్రం వినసొంపుగా ఉంది. ఎవరికి ఎవరికయ్యా? లోకేష్ గారికి. ఆయనకి వినసొంపుగా ఉంది, రాగం బాగుంది ఆయనకి. చీమరాజు గారు మాట్లాడే బూతులు నేను చెప్పా కదా, మీకు గుర్తుందిగా. చీమరాజు అంటే లోకేష్ గారు సృష్టించిన రోబో. ఆయన దగ్గర ఉండదు బట్టన్ అంతా కూడా. నేనేమి అసభ్యకరంగా, నేను ఎక్కడా కూడా మన ప్రేమ్ కుమార్ ఏ ప్రెస్ మీట్ లోనూ అసభ్యకరంగా మాట్లాడినటువంటి సందర్భమే లేదు. ఐఎమ్ షూర్ అబౌట్ దట్. సోషల్ మీడియాలో కండవం వేసుకున్నా, లేకపోతే సోషల్ మీడియాలో ఇంకోటి వేసుకున్నా అసభ్యకరంగా ఆయన మాట్లాడలేదు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే విమర్శించి ఉండవచ్చు. నేను విమర్శిస్తున్నా రోజు, లోకేష్ ని విమర్శిస్తున్నా కదా. నేను ఈ రాజకీయాలు విమర్శ చేయకూడదా? విమర్శ చేస్తే ఊరుకోరా? లాటరీలు పెట్టి కొడతారా? అర్ధరాత్రి తలుపు బాలగొట్టి తీసుకెళ్తారా భార్య బిడ్డల దగ్గర నుంచి? రాజకీయాల్లో విమర్శ చేయరా అని అడుగుతున్నా. విమర్శ చేయడం నేరమా? నేరం అయితే చెప్పు నేరం అని చెప్పి తీసుకెళ్ళు. రాత్రి ఇప్పుడు దొంగతనంగా రావాల్సిన అవసరం పోలీసులకి ఎందుకు? లైట్లు ఆపేస్తారా? ఏం దారుణం అయ్యా లోకేష్, నాకు అర్థం కాలేదు. శాశ్వతంగా ఉంటావా? అధికారులు నువ్వు మీ నాన్నగారు శాశ్వతంగా మీరేసిన పీట వేసి కూర్చున్నారు ఏంటి? పీట వేసి కూర్చున్నారు. బ్రిటిష్ వాళ్ళే పారిపోయారయ్యా హెరాస్మెంట్ చేస్తే. మీరు హెరాస్మెంట్ చేస్తే ఊరుకుంటారు జనం? పీట వేసి సీరలు వేసి దగ్గొట్టుకుని చైర్లో కూర్చున్నాడు ముఖ్యమంత్రి.